బీఆర్ఎస్ సభ్యుల ఆందోళన నేపథ్యంలో తెలంగాణ అసెంబ్లీ కొద్దిసేపు వాయిదా పడింది. దానికంటే ముందుగా కాగితాలు చింపి స్పీకర్ పై వేశారని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఇప్పటివరకు అసెంబ్లీ మీడియా పాయింట్ లో జరిగిన వ్యవహారాన్ని వివరించారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు చెప్పు చూపించారని, అందుకే బీఆర్ఎస్ అలా విశ్రామని అంటోంది. అయితే అసెంబ్లీ వీడియో బయట పెడితే నిజాలు బయటకు వస్తాయని బీఆర్ఎస్ డిమాండ్ చేస్తోంది. మొత్తానికైతే స్పీకర్ పోడియం వైపు కూడా మెట్ల వైపు కూడా హరీష్ రావు వేయడం జరిగింది అనేది కూడా వినిపిస్తోంది. అయితే ఇద్దరి ఆందోళనల నేపథ్యంలో సభ కొంతసేపు స్పీకర్ వాయిదా వేశారు. మొత్తానికి సభలో నెలకొన్న గందరగోళం, తాజా పరిస్థితులపై మా ప్రతినిధి నరసింహరావు మరిన్ని వివరాలు అందిస్తారు. నరసింహరావు. ఎస్ విజయ చంద్రిక, ఈ రోజు అయితే తెలంగాణ అసెంబ్లీలో ఒక గందరగోళ పరిస్థితి అయితే ఏర్పడింది. సభ ప్రారంభమైనటువంటి వెంటనే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలంతా కూడా పెద్ద పెట్టున తమ స్థానాల్లో నిల్చొని నినాదాలు చేశారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా. ఈరోజు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఒక వాయిదా తీర్మానం ఇచ్చారు. నిన్న కేటీఆర్ పైన ఏసీబీ కేసు నమోదు చేసినటువంటి నేపథ్యంలో ఫార్ములా ఈ కార్ రేసింగ్కు సంబంధించి చర్చించాలి పూర్తి వ్యవహారం పైన అని చెప్పి వాయిదా తీర్మానాన్ని ఈరోజు బీఆర్ఎస్ ఇచ్చింది. సో అందులో భాగంగా ఈరోజు సభ ప్రారంభమైన వెంటనే దానిపైన చర్చను పెట్టాలి, చర్చను కొనసాగించాలి, చర్చను ప్రారంభించాలి, చర్చను చేపట్టాలని చెప్పి పెద్ద ఎత్తున ఆందోళన చేశారు, పెద్ద ఎత్తున నినాదాలు చేశారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా. ఈ సందర్భంగా స్పీకర్ జోక్యం చేసుకుని మొదటగా భూభారతి చట్టాన్పైన చర్చించి దానికి ఆమోదం తెలుపుకున్న తర్వాత మీతో మాట్లాడి దానిపైన నిర్ణయం తీసుకుంటానని చెప్పి స్వయంగా స్పీకర్ కూడా ప్రకటించి ఆ తర్వాత చర్చను కొనసాగించారు. భూభారత్ పైన మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి దానిపైన చర్చను స్టార్ట్ చేశారు. సో ఈ సందర్భంగా తమ స్థానాల్లోనే నిలబడి నిరసన తెలిపినటువంటి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి సభ్యులు ఒక్కసారిగా స్పీకర్ పోడియం వైపు దూసుకువెళ్లేటువంటి ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి కొంతమంది ఎమ్మెల్యేలు, పాడి కౌశిక్ రెడ్డి, వివేకానంద గౌడ్, మరికొంతమంది ఎమ్మెల్యేలు వారి చేతుల్లో ఉన్నటువంటి హరీష్ రావు సహా మరికొంతమంది ఎమ్మెల్యేలు పేపర్లు చింపి స్పీకర్ పైకి విసిరేశారని చెప్పి, అందులో వాటర్ బాటిల్ పెట్టి విసిరేశారని చెప్పి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి సభ్యులు ఆరోపిస్తూ ఉన్నారు. సో పెద్ద ఎత్తున అయితే పేపర్లు చించుకొని స్పీకర్ పోడియం వైపు దూసుకు వెళ్లేటువంటి ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో మార్షల్స్ అక్కడికి వెళ్లకుండా అడ్డుకునేటువంటి ప్రయత్నం చేశారు. ఈ సందర్భంగా అక్కడ అసెంబ్లీ సిబ్బంది కూడా కొంత ఇబ్బంది పడ్డటువంటి పరిస్థితి, అసెంబ్లీ సిబ్బంది కూడా కొంత ఇబ్బంది పడ్డ పరిస్థితి ఉంది. సో అసెంబ్లీ సమావేశాలు తిరిగి ప్రారంభం కూడా అవుతా ఉన్నాయి. బ్రేక్ 15 నిమిషాలు, ఈ గందరగోళం నేపథ్యంలో 15 నిమిషాలు బ్రేక్ ఇచ్చారు. బ్రేక్ తర్వాత అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం అవుతాయి.